యూఎఫ్ఏ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2026-27కు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో 2025-26 వార్షిక బడ్జెట్లో కేవలం యూత్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి 0.3% నిధులను మాత్రమే కేటాయించి పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. ఒకవైపున పెద్ద పెద్ద ప్రకటనలు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు అదేవిధంగా క్రీడాకారులకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. గత ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తాం, 1000 కోట్ల నిధిని సమీకరించి పెడతాం, దానికి విద్యా ఉపాధి అవకాశాల కోసం ఖర్చు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా గత బడ్జెట్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎజెండాగా ఉన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు కూడా ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అసలు నిరుద్యోగ భృతి అనే అంశాన్నే అసెంబ్లీలో ప్రస్తావించకుండానే బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. సరైనది కాదు. ఈ బడ్జెట్లో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఏదైతే ఇస్తామని 4,000 రూపాయలు చెప్పిరో ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు ఇచ్చే విధంగా దానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులను కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా స్వయం ఉపాధి రుణాల కోసం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకొస్తున్నాం. ఆ రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందిస్తాం, 6,000 కోట్ల నిధులను కేటాయిస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు 6,000 కోట్ల నిధులు కేటాయించలేదు. ఏ ఒక్కరు కూడా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 16,23,000 మంది రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకొని ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో ఆ 6,000 కోట్ల కూడా నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి ఎలాంటి షరతులు లేకుండా రాజీవ్ వికాస్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా యువ మహిళా సాధికారిత కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువ మహిళకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా యువ మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించినటువంటి నిధులను కూడా ఈ బడ్జెట్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి క్రీడా రంగానికి సంబంధించి కేవలం 465 కోట్లను మాత్రమే గత బడ్జెట్లో పెట్టారు. ఇవి ఏ కోసాన కూడా సరిపోవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రతి నియోజకవర్గంలో స్టేడియాన్ని ఏర్పాటు చేస్తాం, ఆ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడాకారులకు తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు అలాంటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని కూడా నిధులను పెంచి 1000 కోట్ల వరకు క్రీడా రంగానికి కేటాయించి అన్ని నియోజకవర్గాల్లో స్టేడియాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా క్రీడా పరికరాలను కూడా అందుబాటులో తెచ్చే విధంగా నిధులను కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ అమలు చేయడంలో కానీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కానీ నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగాల భర్తీ పైన చర్చ జరగాలి. అదేవిధంగా యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల యువజనుల హక్కుల కోసం యువజనుల వాటకై మేము అసెంబ్లీ బాట పడతామని చెప్పేసి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాము.